వేరే చోట చెప్పింది ఎలా చెప్పారంటే ఆమెకు ఏంటి అది ఇవ్వండి ఆర్థిక ఏం? ఆర్థిక వ్యవహారంలో మనీని ఎలాగా మేనేజ్ చేయాలో మనీని ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. ఆ చాలా సందర్భాల్లో డబ్బుని ఎలా ఖర్చు చేయాలో తెలియదు, తెలియకుండా ఉండేవారంట. దాని అంటే తాలూకు ఇప్పుడు ఇక్కడ వెళ్తే ఎక్కువగా అలా ఖర్చు పెట్టినా అంటే దాని తర్వాత ఉపయోగించడం కొంచెం పొదుపుగా చేయడం అనేది తెలియదు. అలా తెలియకుండా ఉండడం అనేది, అలా చేస్తూ ఉండడం అనేది ఎందుకంటే జరిగింది. ఎన్నోసార్లు డబ్బు లేకుండా అయిపోతూ ఉండేది. చాలా సార్లు తండ్రి పంపించేవాడు రష్యా నుంచి. ఉమ్, అలాగే మేడం బ్లావట్స్కీ గారికి పరమ గురువుల యొక్క ఆదేశానుసారము దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపిస్తారు. దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించడానికి కనల్ ఆల్కాట్ గారిని, మేడం బ్లావట్స్కీ గారిని పరమ గురువులు ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూసి చూసి నిస్వార్థపూరితమైన వాళ్ళు, గురుసేవ పరత్వం కలిగిన వాళ్ళు, వీళ్ళైతేనే దివ్యజ్ఞాన సమాజాన్ని ఎంతో సత్యతపన సత్యతపన కలిగి ఉన్నారు కనుక వీళ్ళైతే దివ్యజ్ఞాన సమాజాన్ని ఎక్కువగా వ్యాప్తి చేస్తారని పరమ గురువులు వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారాగా దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించాలని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు దివ్యజ్ఞాన సమాజాన్ని మొట్టమొదటి ఇప్పుడు నేను చెప్పిన విని మీరు కూడా నెక్స్ట్ టైం నేను అడిగినప్పుడు చెప్పాలి. ఎందుకంటే సామాన్యంగా వినేసరికి అంటే ఎక్కడో మైండ్ పెట్టి అలా కాదు, మనం మళ్ళీ చెప్పగలగాలి. అంటే నేను చెప్పిన విని చెప్తున్నాను. అవును. అలా ఎందుకంటే మీరు విన్నారు, అలా విని జాగ్రత్తగా మరొకసారి మనం చెప్పేటట్టుగా వినాలి. ఉమ్. అలా దివ్యజ్ఞాన సమాజాన్ని చెందించడం కోసమని వాళ్ళు ఎంతో కృషి చేస్తారు. వాళ్ళు పరమ గురువుల యొక్క ఆదేశాలను తీసుకొని దానికి అనుగుణంగా ఆ వ్యవహారం అంతా చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మేడం బ్లావట్స్కీ గారికి ఆ, అంటే పరమ గురువు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైన తర్వాత వారి శరీరం లోపలికి అంటే వాళ్ళ శరీరం లోపలికి ప్రవేశిస్తారు. ప్రవేశించి వాళ్ళ ద్వారాగా వాళ్ళు కొన్ని గ్రంథాలు చేస్తూ ఉంటారు. ఆ టైంలో మేడం బ్లావట్స్కీ గారిని మీరు ఎక్కడున్నారు అంటే అప్పుడు నేను బాడీ అవుట్ సైడ్ ఉన్నాను అని చెప్తారన్నమాట. ఇవి ఆల్కాట్ గారు గమనించి చెప్తారు, ఎవరో ఒక ఆయన వచ్చారు అని చెప్పని. ఇలా ఇంకా మేడం అంటే మాట్లాడడం జరిగింది. అవునమ్మా. అంటే వాళ్ళ వేషధారణ వాళ్ళు ఎలా అంటే మేడం బ్లావట్స్కీ గారు మగాళ్ళైనా మీసం తిప్పుతూ ఉండడం, అంటే ఇలా ఎందుకు చేశారు అంటే ఆ ఎవరైతే ఒక పరమ గురువు ఉన్నారో ఆమె శరీరం లోపలికి వచ్చారు అనేది గ్రహిస్తారు. నెక్స్ట్ పరమ గు ఒక్కొక్క రాసేవారు, ఒక్కొక్కప్పుడు ఆవిడకి చూపెట్టేవారు, ఒక్కొక్కప్పుడు వాళ్ళే రాసినప్పుడు స్టాండ్ రైటింగ్ మారేది. ఉమ్, అవునమ్మా. అలాగే మేడం బ్లావట్స్కీ గారిని ఎప్పుడో ఒకప్పుడు ఆ మా పవర్స్ ఉండేవి అంటే మేడం బ్లావట్స్కీ గారు ఒకసారి అది అత్యంత సహజమైంది, సరళమైంది, దానికి అంత గొప్ప వింతేమీ లేదు, కావాలంటే ఇప్పుడు కూడా నేను పూల వర్షం కురిపిస్తానని చెప్పి. అవును. ఆ కాలంలో పెడితే పూల వర్షాలు కురిపించడం సంభవం, ఇప్పటి వాళ్ళకి ఎలా సంభవం అంటారు. అంటే ఆవిడ ఏమి తప్పెట్టుకోకుండా మీకు ఏం కావాలి, పూల వర్షం కావాలా, నేను గులాబీ పూల వర్షం చూపిస్తానని గబగబా ఒక్కసారి గులాబీ పూల వర్షం కురిపించారు. అవును. అలా గులాబీ పూలు వర్షం కురిపించడం అప్పుడు మేడం బ్లావట్స్కీ గారి యొక్క అంటే ఆమెలో ఉన్న ఆ దైవ శక్తుల్ని గుర్తిస్తారు. అదంతా బ్లావెట్స్ కి ఆవిడ సిద్ధురాలు పుట్టుకతోటే ఏంటి ఆల్కాటి వరకు కోసం ఎవరైనా చెప్తారు. ఒకటి రెండు వాక్యాలైనా మీకు తెలిసినవి చెప్పండి, నాళ్లే వింటున్నారు కదా. ఉం? ఆల్కాట్ గారు అమెరికన్,
ఆయన 12 ఆగస్టు ఇయర్ ఎంతో జ్ఞాపకం లేదు, 1847 ఎంత గుర్తులేదు నాకు, ఆ సంవత్సరంలో పుట్టారు. అందుకే 12 ఆగస్టు ఆల్కాట్ గారి న్యూ జెర్సీ అనే నగరంలో పుట్టారు. అయితే ఆల్కాట్ గారికి ఎన్నుకోవడానికి కూడా ఈ లక్షణాలే కారణం: సత్యతపన, నిస్వార్థ సేవాపరత, గురు సేవాపరత సంపూర్ణంగా ఉన్నాయి. ఆల్కాట్ గారు అన్ని మతాలకి ఎనలేని సేవ చేశారు. ముఖ్యంగా మేడం బ్లవైడ్స్కి కల్నల్ ఆల్కాట్ గారు శ్రీలంక వెళ్ళినప్పుడు బౌద్ధ మతం స్వీకరించారు. అక్కడ బుద్ధా స్కూల్స్లో బౌద్ధ మత ప్రార్థన కాకుండా క్రిస్టియన్ మత ప్రార్థన ఉండేది. అది కాకుండా బుద్ధా స్కూల్స్లో బాప్టిజం స్వీకరించడం అని ఒక నియమం పెట్టారు. అప్పుడు ఆల్కాట్ గారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి బుద్ధా స్కూల్స్లో బుద్ధా ప్రేయర్ ఉండాలని, బుద్ధా స్కూల్స్లో స్టూడెంట్స్ బాప్టిజం స్వీకరించనక్కర్లేదని గవర్నమెంట్ దగ్గర నుంచి నియమాలు తీసుకొచ్చారు, రూల్స్ మార్చారు. అదే కాకుండా ఆయన బుద్ధిస్టిక్ ఫ్లాగ్ అని ఒక డిజైన్ చేశారు. ఆ తర్వాత ఎంతో మందికి బుద్ధిజంలో ఉన్న వైభవం చెప్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఊపిరాడనంత వేల వేల జనం వచ్చేవారు. అనంత సన్మానాలు, గౌరవంతో చూసేవారు. ఆ విధంగా ఒక బుద్ధిస్ట్కి మరొక బుద్ధిస్ట్కి పడేది కాదు. అప్పుడు ఆయన 20,000 గ్రంథాన్ని చదివి 1,200 పేజీలున్న బుద్ధిస్ట్ కెటాకిజం అనే గ్రంథాన్ని రాశారు. అదేంటంటే సరళంగా బుద్ధిజం అర్థమైపోతుంది ఎవరికైనా, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అర్థం అవ్వడానికి. అప్పుడు ఈ భేదభావాలన్నీ పోయి ఒకే తాటిపైన నడవడం మొదలెట్టారు. ఒక బుద్ధిస్ట్కి మరో బుద్ధిస్ట్కి పడేది కాదన్నాను కదా, వాళ్ళందరిలో ఐకమత్యం అన్ని తెప్పించారు. అదే కాకుండా ఆయన బుద్ధిజంలో ఉన్నటువంటి గొప్ప వైభవాలు ఏమున్నాయో అందరికీ చెప్పేవారు. వాళ్ళు ఆనందపడిపోయేవారు అనమాట. కానీ క్రైస్తవులకి బుద్ధిస్టుని ఎలాగోలా అణచాలని చూసేవారు. అలాంటి టైంలో ఈ వాళ్ళు కొంచెం అడ్డులు పెడితే ఒక ఉపన్యాసంలో మీలో నిష్ణాతులు ఎవరో వచ్చి నా ఛాలెంజ్ని ఎన్నుకోండి అంటే సరిగ్గా అడ్డదిడ్డంగా ఉన్న ఒక అతను వచ్చి ఏదో మాట్లాడాడు అర్ధరహితంగా, కానీ ఎదుర్కోలేకపోయారు. ఈ విధంగా ఆల్కాట్ గారు బుద్ధిజంకి ఎనలేని సేవ చేయడం, తర్వాత బుద్ధిస్ట్ థియోసాఫికల్ సొసైటీ అని అక్కడ స్థాపించారు. తర్వాత మళ్ళీ భారతదేశం వచ్చినప్పుడు ఇక్కడ భారతీయులందరూ కూడా ఉపనయనం చేసేట ఒక బ్రాహ్మడు చేసి ఆయన స్వయంగా వండి పెట్టి ఆయనకి ఉపనయన సంస్కారం చేయగలిగే అర్హత కూడా ఇచ్చారు. అది కల్నల్ ఆల్కాట్ గారు ఏ మతానికైనా అందులో ఉన్న మూఢాభిప్రాయాలు తొలగించి మతాన్ని సంస్కరించారు. అందుకే ఆయన చనిపోయినప్పుడు ఆ స్టేజ్ మీద బుద్ధిస్ట్ మతంలో ఉన్న మాంక్స్, బుద్ధిస్టు వేద పండితులు, జొరాస్ట్రియన్ మత గురువులు, క్రిస్టియన్ మతానికి చెందిన ఫాదర్లు అందరూ వచ్చారనమాట. ఈ విధంగా ఆల్కాట్ గారు అన్ని మతాలకి అంటే ఆయన సేవ చేయడమే కాక దివ్యజ్ఞాన వ్యాప్తికి చాలా కృషి చేశారు. ఆయన ఆజానుబాహుడు, ఒక గుర్రబగ్గి నిర్మించుకున్నాడు మినిమం సామాన్లతో. అయితే ఆయన ఆ గుర్రబగ్గిలో శరీరం పట్టేది కాదు. అరణ్యాల్లోంచి వెళ్ళవలసి వస్తే క్రూర మృగాల మధ్యనే పడుకోవాల్సి వచ్చేది. అలాగనే ఆయన ఆహారం దొరక్కపోయినా, నిద్ర లేకపోయినా అకుంఠితంగా దివ్యజ్ఞాన వ్యాప్తి చేశారు. ఆ తర్వాత ఆయన షిప్లో వచ్చినప్పుడు పివిజి రాజు గారి ముత్తాత ఎవరో అతన్ని రిసీవ్ చేసుకుని విజయనగరం దివ్యజ్ఞాన సమాజం స్థాపించడం జరిగింది. ఈ విధంగా ఆనాడు ట్రైన్స్ లేవు, తర్వాత వచ్చాయి. అయినా కూడా భాష రాకపోయినా ఆయన ఎంతో ఇది బ్రహ్మజ్ఞానం గనక దీన్ని వ్యాప్తి చెందించాలని చివరి వరకు ప్రయత్నించి ఫస్ట్ వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఒక ఇల్లు ఉండాలని అది అడయార్లో స్థాపించారు. అంటే అడయారే వాళ్ళు ఎన్నుకున్నారు. అదే పరమ గురువులు ఇదే పర్మనెంట్ దివ్యజ్ఞాన సమాజ హెడ్ క్వార్టర్ చేయమని ఆదేశం రావడం,
ఆ విధంగా ఆ సందేశంతో చాలా ఎక్కువ ఖరీదుకే అక్కడ కొనుక్కుని దివ్యజ్ఞాన సమాజ స్థాపన అంటే హెడ్ క్వార్టర్ హాల్ మనకి, ఎందుకంటే ప్రధాన అంతర్జాతీయ కేంద్రం అడయార్ మద్రాస్. అక్కడ ఆయన ఆ, ఎన్నో చోట్లకు వెళ్ళడం, దివ్యజ్ఞాన వ్యాప్తి చేయడం చేశారు. ఆ తర్వాత ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్, అందుకని ఆయన్ని ఫౌండర్ ప్రెసిడెంట్ అంటారు. ఆయన స్థాపకుడు, ఆయన ప్రెసిడెంట్ కూడా, అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ. ఆ విధంగా ఆయన దివ్య జ్ఞానానికి ఎనలేని సేవ చేశారు. ఏనాడు బద్ధకంగా ఉండడం కానీ ఏమీ చెయ్యకుండా. అందుకే శ్రీలంకలో ఆయన చేసిన బుద్ధిజంకి సేవకి ఆయన యొక్క పుట్టినరోజుని హాలిడే ఇస్తున్నారు, నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దివ్యజ్ఞాన సమాజాలు స్థాపించడం, అదే కాకుండా హీలింగ్ చేసేవారు. ఎన్నో సంవత్సరాల నుంచి డాక్టర్లకే చిక్కనటువంటివన్నీ కొన్ని గంటల హీలింగ్తో బాగుపరిచేసేవారు. ఈ విధంగా ఆయన జీవితం చాలా అద్భుతమైనది, ఆ మార్గదర్శకమైనది. ఆయన ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో అకుంఠితంగా పనిచేసి మంచి పేరు తెచ్చేవారు. అదేవిధంగా ఆల్కాట్ గారు కల్నల్గా ఉన్నప్పుడు కూడా యుద్ధంలో ఆ వాళ్ళకి ఏమైనా సరే లొసుగులు ఉంటే కనిపెట్టే పని చేసేవారు. ఆ విధంగా గవర్నమెంట్ చాలా మెచ్చుకుంది ఆయన్ని. అలాంటి ఆల్కాట్ గారు రెండవ స్థాపకులు దివ్యజ్ఞాన సమాజ స్థాపనకి. వాళ్ళిద్దరి కోసం ఇవాళ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, ఆల్కాట్ గారు మేడం బ్లవెట్స్కి స్థాపకులు గనక స్థాపన దినోత్సవం నాడు ఆ వారిని గుర్తు చేసుకోవడం మన ధర్మం. ఎందుకంటే అంతలాంటి మహాత్ములు ఆనాడు వాళ్ళు అంత దివ్యజ్ఞాన ప్రాప్తే సర్వస్వంగా జీవించిన వాళ్ళు ఉండబట్టే ఈనాడు మనకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. పరమగురువులు అనుకున్నది, పరమగురువులు డైరెక్ట్ వచ్చి చెప్పరు కదా, ఎవరైనా అలాంటి వాహికల ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తారు. ఇక్కడితో ఫౌండేషన్ డే అంటే ఎందుకని, ఆ అడయార్లో వాళ్ళకి స్థలం ఇచ్చారు, ఒక ఆయన పిలిచి ఆ స్థలాన్ని తక్కువ ఖరీదుగా అమ్మారు. అది కొనిసుకున్నారు వీళ్ళు. అది దివ్యజ్ఞాన సమాజ హెడ్ క్వార్టర్ అయిందనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ముగించేస్తున్నాను. అనుకేంద్ర నిర్మాణం అంటే ఏంటమ్మా? అది అనుకేంద్ర నిర్మాణం అంటారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం యొక్క అణుకేంద్ర నిర్మాణం అంటే సెంట్రల్ పాయింట్ అన్నమాట. అంటే బ్రదర్హుడ్ అనే దాని యొక్క సెంటర్ ఇక్కడ. అంటే అది అందరిలోని కూడా ఆ బ్రదర్హుడ్ అన్న స్థితి ఫీల్ అవ్వాలి. అది అణుకేంద్ర నిర్మాణం అంటే ఇక్కడ కేంద్రం బయట నుంచి కాదు, అంతర్గతంగా ఆ ఏకత్వానుభూతి. మీకు నేను చెప్పాను కదా, ఇది బ్రదర్హుడ్ అంటే ఏకత్వానుభూతి. ఇది ఏంటండి దీంతో ఆగిపోతుంది లరా జయంతిది, నువ్వు కానీ క్లోజ్ చేయి. అన్నీ కూడా దీంతో అవుతున్నాయి, టచ్తో అవ్వట్లేదు. చూస్తాను ఒక్క నిమిషం, క్లాస్ అయిపోయి చూస్తాను. అయిపోయింది ఇప్పుడు చూస్తాను. అయితే క్లాస్ ఇంకా క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇది చూడు రావట్లేదు. మేడం గారు ఆల్కాట్ గారు బ్లావెట్స్ గారు ఎక్కడ కలుసుకున్నారు అన్న డౌట్ వచ్చింది.